హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో ఇవాళ మనము చాలామందికి ఈ ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్గా ఫుడ్ ఏదైనా తీసుకోవాలా, డైట్లో ఏదైనా మార్పులు చేస్తే వాళ్ళకి ఏమన్నా ఐయుఐతో సక్సెస్ అనేది ఎక్కువగా అందుతుందా అనేది డౌట్స్ చాలా ఉంటాయి. సో దాని గురించి ఒక్కసారి చూద్దాము. ఇప్పుడు నార్మల్గా ఐయుఐ కోసం అంటూ స్పెషల్గా ఏ డైట్ అనేది ఏమి ఉండదు. మామూలుగా కపుల్కి వాళ్ళ జనరల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. అంటే పోషక విలువలు అలాంటివన్నీ తీసుకోవడం వల్ల కొంతవరకు రోగ నిరోధక శక్తి అంటాం కదా జనరల్ హెల్త్కి, అలాగనే గుడ్ హెల్త్ మెయింటైన్ చేయడం వల్ల ఈవెన్ వాళ్ళకి ఐయుఐతోనే కాకుండా నార్మల్గా ట్రీట్మెంట్ తీసుకున్నా లేదా జనరల్గా కూడా వాళ్ళు ప్లానింగ్ చేసుకున్న వాళ్ళకి పోషక విలువలు, అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇలాంటివి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆహారంలో ఎక్కువగా ఫ్రూట్స్లో ఎందుకంటే అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, తర్వాత మినరల్స్ అనేవి అందుతాయి. ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, అంటే ఈ నిమ్మకాయకి సంబంధించిన పదార్థాల టైప్, అంటే ఆరెంజెస్ కానీ అలాగనే పపాయ కానీ. చాలామంది భయపడతారు పపాయ తీసుకోవాలంటే, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళ పపాయ అనేది తీసుకోకూడదని చెప్తాము. ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్. అలాగనే ప్రోటీన్స్ అంటే పోషక విలువలు ఎక్కువ ఉన్నవి పప్పు దినుసులు అలాంటివి తీసుకోవడం చాలా మంచిది. అలాగనే మిల్క్ ప్రోడక్ట్స్లో మెయిన్గా పన్నీర్ అలాంటి వాటిల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాము, అలాంటివి మనకి నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా చాలామంది భయపడతారు. వాళ్ళు ఏంటంటే వేడి చేస్తుంది, దానివల్ల ఏదో ప్రెగ్నెన్సీ రాదు అని. అలాంటిదని ఏం లేదు. నార్మల్గా ఎగ్ వైట్, తర్వాత అలాగనే ఎల్లో ఉంటుంది కదా పసుపు లోపలది, అది కూడా చాలా మంచిది. అలాగనే నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు, చికెన్ అలాంటిది, అంటే ఫ్యాట్ తక్కువ ఉన్నది తీసుకోవాలన్నమాట. అలాగనే మీట్ కూడా, రెడ్ మీట్ అనేది మంచిది కాదు. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఉపయోగం అనేది ఉంటుంది. అలాగే కొన్ని సప్లిమెంట్స్ అనేది మనం ఇస్తూ ఉంటాము మెడిసిన్స్ రూపంలో. అంటే ఈ సప్లిమెంట్స్ అంటే ఏంటంటే నార్మల్గా స్ట్రెస్ అనేది కొంచెం ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఇది నెగిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చు ట్రీట్మెంట్లో. సో ఈ స్ట్రెస్ తగ్గడానికి కొంత మనము యాంటీ ఆక్సిడెంట్స్ అని ఇస్తాము. యూజువల్గా ఇవన్నీ ఎక్కువగా విటమిన్ ఏ కానీ సి కానీ ఈలో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. అది కాకుండా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేటప్పుడు మదర్కి కనుక ఒకవేళ ఫోలిక్ యాసిడ్ అనేది తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో బేబీకి బ్రెయిన్ కానీ స్పైన్ డిఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ దానికన్నా ముందు నుంచి కూడా డాక్టర్ సలహా మేరకు వాళ్ళు ఇచ్చిన సప్లిమెంట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, తర్వాత స్పెసిఫిక్ డైట్ అంటే మంచిగా అన్ని రకాల ఆకుకూరలు, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.